దేవుడు ఇర్మియాకు లేకపోతే ఇర్మియా దేవుడు కనపడినప్పుడు ఆ ప్రదేశంలో అక్కడ చెప్పకుండా కుమ్మరోడి ఇంటి దగ్గర అక్కడ చెప్తున్నట్టు ఏంటి అంటే అక్కడ అర్థం కాదనమాట. అక్కడ చెప్తే అర్థం కాదు మనోడికి. దేవుడు ఎక్కడైతే ఇర్మియాకు కనబడ్డాడో ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో ఆ చోటున ఆ మాట చెప్తే ఇర్మియాకు అర్థం కాదు. చాలాసార్లు కూడా మనకు అర్థం కాదు. ఏం చెప్తాం, ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు మీరు అంటారు కదా, అమ్మ ఇప్పుడు చెప్పు, నాన్న ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళి చెప్పు అన్నారు. ఎందుకని మీకు అక్కడ అర్థం కాదనమాట. మీకు అక్కడ ఏం అర్థం కాదు. ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చోబెడితే చూసి పలానా పలానా చూపించి చెప్తే మీకు అర్థమవుద్ది అనమాట. ఇర్మియాకు కూడా అప్పుడు అర్థం కాదు. అందుకని ప్రభు చెప్పాడు, రా నువ్వు ఎక్కడికి వస్తావంటే కుమ్మరవాడి దగ్గర ఇంటికి వస్తే నీకు చెప్తా. సరే కుమ్మరాడి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూశాడు. ఏంటి అడిగి చూస్తున్నాడు. ఏం చూసావు అక్కడ? సారే అంటే ఏంటి చెప్పండి? కుమ్మరవాడు తండ్రి కుండలు చేయడానికి ఉన్నటువంటి పెద్ద చక్రం, దాని సారె అంట. ఆ చక్రం మీద ఏం చేస్తున్నాడు? సారె పైన మట్టి వేస్తున్నాడు. మట్టి వేసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కుండలు తయారు చేయడానికి రెడీ అయ్యాడు. తయారు చేస్తున్నప్పుడు కొన్ని కుండలు ఏమైనాయి అంటే చూద్దాం. ఏమైనాయి? అదే అధ్యాయం అక్కడే 3వ వచనం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేశాను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి కదండి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవాకు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేదుననియు ఏదో యొక్క జనమును గూర్చి కానీ రాజను గూర్చి కానీ నేను చెప్పి ఉండగా